ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో సంకటహార చతుర్థి వ్రతం మనకి ఫాల్గుణ మాసంలో మార్చి 17వ తేదీన సోమవారం రోజైతే మనం జరుపుకోవాల్సి ఉంటుందండి. ఈ రోజు తిథి వివరాలు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్స్లో పిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనం పూజా విధానం ఉదయము మనం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి అంతవరకు పూర్తి పూజా విధానాన్ని నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. నేను ఈ వ్రతాన్ని గత 3 సంవత్సరాల నుంచి అయితే నేను ఆచరిస్తున్నానండి. చేసిన ప్రతిసారి కూడా అతి శీఘ్రంగా ఫలితం అనేది నేను చూస్తున్నానండి. మరి నేను ఎలా చేసుకున్నానో ఆ విధి విధానాన్ని మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇక మనకి ఈ సమస్య తీరదు అని ఏదైనా డబ్బు సమస్య కానివ్వండి, అనారోగ్య సమస్య కానివ్వండి, ఉద్యోగం ప్రాబ్లం అవ్వడం, ఏదైనా వివాహ ప్రాబ్లం, ఏదైనా సరే మీరు ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ వ్రతాన్ని మీరు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత మనకి వచ్చేటువంటి చవితి తిథి రోజున ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఒక సంకల్పం అనేది తీసుకోవాలండి. అంటే నేను 5 నెలలు చేస్తానని, లేదా 9 నెలలు, లేదా 11 నెలలు, ఇలా ఇన్ని నెలలు చేస్తాను అని ఒక సంకల్పం అనేది తీసుకొని మీరు పూజ అనేది చేసుకోవాలండి. అయితే పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. ముందుగా అయితే మీరు సంకటహార చతుర్థి వ్రతం రోజున తప్పకుండా ఆచరించవలసిన పనులు నేను తెలియజేస్తానండి. తప్పకుండా మీరు ఉదయాన్నే సూర్యోదయం లోపలే మీరు నిద్ర అనేది లేచి ఇల్లుని వాకిలిని శుభ్రం అనేది చేసుకొని దేవుని పటాలకు చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నిత్య దీపారాధన అనేది మీరు సింపుల్గా చేసుకోవాలండి. చాలా మంది ఉదయం పూజ చేయాలా అండి, సాయంత్రం పూజ చేయాలా అంటే ఉదయం మీరు ఎప్పుడూ కూడా సింపుల్గా పూజ చేసుకోవాలండి. మనం ముడుపు అనేది కట్టుకోవాలి. మనకి చంద్రోదయం సమయంలో చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పూజ చేస్తేనే మనకి పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. ఈ రోజున మొదటగా అయితే మీరు ఉదయాన్నే గణపతికి సింపుల్గా పూజ చేసుకోవాలండి. దానికి ముందుగా మీరు ముడుపు అనేది కట్టుకోవాలండి. ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే మీరు ఏదైనా సరే ఒక ఎర్రటి కానీ లేదా పసుపు వస్త్రం అనేది తీసుకొని అందులో మీరు 3 పిడికిళ్ళు కానీ 3 దోసిళ్ళు కానీ మీరు ఇంట్లో నైవేద్యం ఎంత తినగలరో అంత బియ్యం మాత్రమే వేసుకోండి, వేస్ట్ అయితే చేయకండి. 3 పిడికిళ్ళు బియ్యం అనేది తీసుకొని ఆ ముడుపులో పెట్టుకొని మీరు దక్షిణగా తాంబూలం, 2 తమలపాకులు, వక్కలు, 2 ఖర్జూరము అలానే దక్షిణగా మీరు 11 రూపాయలు కానీ 51 రూపాయలు కానీ 101 రూపాయలు కానీ ఎంతో కొంత మీ శక్తి కొలది మీరు దక్షిణ ఆ బియ్యం మీద పెట్టుకొని తర్వాత ఒక పుష్పం అనేది పెట్టుకొని 2 చేతులు ఆ ముడుపు మీద పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని ఆ సంకటహార చతుర్థి గణపతికి అయితే మీరు చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఈ ముడుపు కట్టేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదండి. మౌనం వహిస్తూ మీ యొక్క సంకల్పాన్ని, మీ యొక్క కష్టాన్ని ఆ భగవంతునికి చెప్పుకొని తర్వాత మీరు 3 ముళ్ళు అయితే వేసుకొని ముడుపు కట్టుకోవాలి. ముడుపుకి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకొని గణపతి దగ్గర మీరు ఈ ముడుపునైతే పెట్టుకొని సింపుల్ గా దీపారాధన చేసుకొని తర్వాత అగరబత్తులు, ధూపం, ఏదైనా నైవేద్యం అనేది బనానా కానివ్వండి, అరటిపండు కానివ్వండి, లేదు మీరు బెల్లం కానివ్వండి నైవేద్యంగా పెట్టుకొని ఉదయం పూజ అనేది మీరు పూర్తి చేసుకోవాలండి. ఉదయం మీరు పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఉపవాసం అనేది ఉండాలండి. సాయంత్రం పూజ అయ్యేంత వరకు పూర్తి ఉపవాసం అనేది ఉండాలండి. ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేము, మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా బీపీ, షుగర్, ఏదన్నా అలా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు మీరు పాలు, పండ్లు ఇలాంటివైతే మీరు తీసుకోవచ్చండి. కొంతమంది టిఫిన్ ఐటమ్స్ కూడా తింటూ ఉంటారు. మీ ఆరోగ్యం సహకరించినంత వరకు మాత్రమే మీరు ఉండండి. మీకు ఆరోగ్యం సరిగా లేదు అనుకున్నప్పుడు పర్లేదండి. ఈ ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారు అంటే ఆ భగవంతుని మీద మనం పూర్తిగా మనసు అంతా నిమగ్నం చేసుకొని స్వామివారికి నిండు భక్తితో పూజ చేయాలి అని ఒక సంకల్పం కోసం ఈ ఉపవాసం అనే నియమం అనేది తీసుకొచ్చారండి. మీరు ఉంటే ఉండండి, లేదు అనుకుంటే మీరు నార్మల్గా టిఫిన్ ఏదైనా తినేసి, లేదు అంటే పాలు, పండ్లు ఏదైనా తీసుకొని మీరు సాయంత్రం వరకు ఉపవాసం అనేది ఉండొచ్చండి. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం పూజ గురించి అయితే తెలియజేస్తానండి. మనం పూజ చేసిన తర్వాత ఉదయం పూజ చేస్తాం కదండి, తర్వాత మధ్యాహ్నం నిద్ర అనేది పోకూడదండి. ఈ రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఒకవేళ చేయలేని వాళ్ళు తలకి నూనె మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఇది మనం వ్రతం లాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా నియమాలు అనేటివి మనం పాటించాలి. సాయంత్రం పూజ విషయానికి వస్తే సాయంత్రం మీరు ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయానికి ఒక అరగంట ముందు 40 నిమిషాల ముందు 5:30కి ఆ టైంలో మీరు గణపతి దగ్గర దీపారాధన చేసుకొని ఆ ముడుపు కట్టుంటారు కదండి, ఆ ముడుపునైతే మీరు తీసుకొని అందులో బియ్యంతో మీరు ఏదైనా ఒక నైవేద్యం అనేది చేయాలండి. మీరు బెల్లం పాయసం కానివ్వండి, లేదా బెల్లం పొంగల్ కానివ్వండి, ఏదో ఒకటి మీరు నైవేద్యం అనేది చేసుకోవాలి. తర్వాత నైవేద్యం చేసుకున్న తర్వాత గణపతి దగ్గర పెట్టుకొని మీరు గణపతికి పుష్పాలతో దీపారాధనలతో అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది
ఇద్దరు గణపతులకి పూజ చేయాలండి. ఒక గణపతి వచ్చేసి మనం సంకష్టహార గణపతికి పూజ చేస్తాం. ఇంకో గణపతి ఎవరండి అంటే, అదేంటండి ఇద్దరు గణపతులు ఎవరైనా ఒకరే కదా అంటే, కాదండి. గణపతిలో మనకి చాలా రూపాలు ఉన్నాయండి. మొదటగా మనము ఏ కార్యమైనా సరే తలపెట్టినా మొదటి పూజ్యులైనటువంటి ఆ విఘ్న నివారకుడు గణనాథునికి మనం పూజ చేయాలండి. పసుపుతో చిన్న గణపతితో కానివ్వండి, లేదు మీ దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉన్నా, ఏదైనా గణపతి ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకొని సింపుల్గా మీరు గణపతికి పూజ చేసుకోవాలండి. పూజ అంటే ఏం లేదండి, పంచోపచారైనా చేసుకోవచ్చు. అంటే కొద్దిగా అక్షింతలు, గంధం, పసుపు, కుంకుమ, పుష్పం ఇవి సమర్పించి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను స్వామి దగ్గర పెట్టి, మంత్రాలు ఏవి రాకపోయినా పర్లేదండి, ఇవన్నీ మీరు ఆ గణపతి దగ్గర సమర్పిస్తూ నైవేద్యంగా ఏదైనా పెట్టి నమస్కారం చేసుకోవాలండి. మనం ఎందుకు పూజ చేస్తామంటే, మనము చేసేటువంటి పూజలో కొన్నిసార్లు తప్పులు అనేటివి చేస్తూ ఉంటామండి. కొంతమంది తెలియక ఏదో ఒకటి పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి పూజలో ఎటువంటి తప్పులు లేకుండా విఘ్న నివారకుడు ఈ గణపతిని మనం పూజించినట్లయితే మన పూజకు మంచి ఫలితం అనేది వస్తుందండి. కాబట్టి మొదటి పూజ్యులు గణపతిని పూజించాలి. తర్వాత సంకటహార చతుర్థి గణపతికి మనము పూజ అనేది చేసుకోవాలండి. గణపతికి ఉండ్రాళ్ళన్నా, కుడుములన్నా, ఆయన భోజన ప్రియుడు కాబట్టి మీ శక్తి కొద్ది మీరు ఏవైనా సరే నైవేద్యం చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఎక్కువ మంది నైవేద్యం అనేది చేస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నైవేద్యాలు అనేటివి చాలా చేసుకున్నానండి. ఇంకా అది ప్రతి నెల రాను రాను ఏమవుతూ వచ్చిందంటే, ఇంకా పిల్లలు, స్కూల్స్ ఇలా టెన్షన్స్ వల్ల ఎక్కువ నైవేద్యాలు అనేటివి చేసుకోలేకపోయానండి. బట్ నేనైతే ఒక 2-3 నైవేద్యాలు అనేటివి ప్రతి నెల కూడా పెట్టుకుంటాను. ప్రతి నెల కూడా నేను ఈ పూజను అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి. ఖచ్చితంగా చేస్తానండి. ఏదైనా పీరియడ్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే నేను స్కిప్ చేస్తానే తప్ప మిగతా అన్ని రోజుల్లో నేను ఈ పూజను అయితే చేస్తానండి. చాలా మహిమాన్వితమైన పూజ అండి. తప్పకుండా మీరు ఈ పూజను కష్టాల్లో ఉన్నప్పుడు చేయండి. ఫలితం అనేది మీరే చూస్తారండి. నేను ఆ గ్యారంటీ అనేది ఇస్తాను. అయితే మీరు సాయంత్రం పూజ అనేది గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. గణపతికి మీరు షోడశోపచార పూజ తెలిస్తే చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మీ గణపతి ఫోటో ఉంటుంది కదండి, అక్కడే మీరు గరికతో కానివ్వండి, లేదు ఎర్రటి అక్షింతలతో గణపతికి సంకటహార చతుర్థి వ్రతం రోజున ఎర్రటి పూలతో పూజిస్తే చాలా మంచిది అని చెప్తారండి. కుదిరితే ఎర్ర అక్షింతలు కానివ్వండి, ఎర్రటి పూలు, రోజా పూలు ఏవైనా సరే మీరు ఎర్రని రంగు పూలతో, లేదు అనుకున్న వాళ్ళు నార్మల్ పూలతో కూడా చేసుకోవచ్చండి. తప్పైతే ఏం లేదు. మీరు అష్టోత్తర శతనామావళి పూజనైతే చేసుకోవాలండి. సంకష్టహార చతుర్థి వ్రతము, సంకష్టహార గణపతి యొక్క అష్టోత్తరాలు అనేటివి మనకి ఈ మధ్య గూగుల్లో టైప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. లేదు అనుకున్న వాళ్ళు ఓం సంకటహార గణపతియే నమః అనే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు పఠిస్తూ గణపతి ఫోటో దగ్గర వేసుకుంటూ పూజ చేసుకోవాలండి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత గణపతికి దీప ధూప నైవేద్యాలు అనేటివి సమర్పించాలి. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే మంగళహారతి అనేది ఇవ్వరండి. నేను కూడా ఇక్కడైతే లాస్ట్లో దీపం ధూపం అన్నీ చూపిస్తానండి, కానీ మంగళహారతి అనేది ఇవ్వను. తర్వాత సంకటహార చతుర్థి వ్రత కథలు అనేటివి ఉన్నాయండి. ఒక 2-3 వ్రత కథలు అయితే ఉన్నాయండి. ఆ వ్రత కథలు తప్పకుండా చదువుకోవాలి. ఆ వ్రత కథలు నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అనేది పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తప్పకుండా చూడండి. మీకు ఆ వీడియోని మీరు ఆడియో రూపంలో పెట్టుకొని కూడా సంకటహార చతుర్థి వ్రత కథనైతే మీరు వినొచ్చండి. చేతిలో కొద్దిగా అక్షింతలు పెట్టుకొని ఓం గం 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 గణపతియే నమః అని మనసులో స్మరించుకొని మీరు సంకటహార చతుర్థి వ్రత కథనైతే మీరు వినవలసి ఉంటుందండి. వ్రతకథ అంతా విన్న తర్వాత మీరు చంద్రోదయం వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రాలో ఉన్న వాళ్ళైతే మనకి రాత్రి 8:37 చంద్రోదయం అయితే అవుతుందండి. ఆ సమయం వరకు వెయిట్ చేయాలండి. కానీ ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుంది కదండి, మా ఏరియాలో వర్షం వస్తుందండి, మా ఏరియాలో చంద్రుడు కనిపించట్లేదు, మేము ఈవినింగ్ టైమ్స్లో ఎలా మేము చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి అంటే, పర్లేదండి. సాయంత్రం మీరు 6:30 తర్వాత ఒకవేళ మీకు నక్షత్రం కానీ దర్శనం కానీ అయితే నక్షత్ర దర్శనం చేసుకుంటూ ఆకాశంలో చూస్తూ మీరు అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. లేదు మీకు ఒకవేళ నక్షత్రాలు కూడా కనిపించలేదు అని అనుకుంటే మనకి శివయ్య ఫోటో ఉంటుంది కదా అండి, శివుడి ఫోటోకి మనం చంద్రుడు ఉంటారు కదా, ఆ చంద్రుడిని చూస్తూ కూడా మనము అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. అర్ఘ్యం అంటే ఎలా ఇవ్వాలండి అని చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి. చంద్రునికి అర్ఘ్యం అనేది మీరు ఏదైనా సరే ఒక ఇత్తడి చెంబు కానివ్వండి, ఏదైనా ఒక ఇత్తడి కానీ వెండి కానీ ఏదో ఒకటండి మీ దగ్గర ఏది ఉంటే అందులో నీళ్ళని తీసుకొని కొద్దిగా అక్షింతలు, కొన్ని పుష్పాలు ఆ నీళ్ళల్లో వేసుకొని చంద్రుడిని చూస్తూ మీరు పైనుంచి నీళ్ళని కిందకి వదలాలండి. అలా నీళ్లు వదిలేటప్పుడు కొంతమంది కింద ఏదైనా ఒక చెట్టును పెట్టుకుంటారు, మరి కొంతమంది ఒక ప్లేట్ అనేది పెట్టుకుంటూ ఉంటారండి.
ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అని, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని, అలానే ఓం రోహిణీ దేవ్యై నమః అంటే చంద్రుని యొక్క భార్య ఉంటారు కదండి, ఆమె పేరు కూడా జపిస్తూ మీరు ఒక 3 సార్లు అర్ఘ్యం అనేది పైనుంచి మీరు నీళ్ళను వదులుతూ వాళ్ళకి మంత్రాలు అనేటివి మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేయాలండి. తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది సంకటహార చతుర్థి వ్రతం రోజున చేయాలండి. ఇలా చేస్తేనే మీకు పూజ అనేది సంపూర్ణమవుతుంది. అర్ఘ్యం అంతా అయిన తర్వాత మళ్ళీ మీరు గణపతి దగ్గరకు వచ్చి మంగళహారతితో నీరాజనం అనేది సమర్పించాలి. తర్వాత అంతా అయిన తర్వాత కొద్దిగా అక్షింతలను స్వామివారి పాదాల దగ్గర తీసుకొని మీ తలపైన అయితే వేసుకోవాలండి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చేసినటువంటి నైవేద్యం అనేది ఇంట్లో వాళ్ళందరికీ పంచిపెట్టి, తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళైతే ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలండి. ఈ విధంగా అయితే ప్రతి నెల కూడా సంకటహార చతుర్థి వ్రతం అయితే చేసుకోవాలండి. ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా నేను చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అడగండి. అయితే ఈ సంవత్సరం మనకి సోమవారం వచ్చింది కదా అండి, మరి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలండి అంటే మీరు రాత్రి పూజ అంతా అయిన తర్వాత గణపతి పీఠం అంతటితో పూర్తయిపోతుందండి. తర్వాత మీరు గణపతిని ఫోటోని కదిలించవచ్చు. లేదు అని అనుకున్న వాళ్ళు మీరు అలానే పీఠం దగ్గర పెట్టేసి గణపతి ఫోటోని కదిలించేసి తర్వాత రోజైతే మీరు తీసుకోవచ్చండి. తర్వాత రోజు మంగళవారం కదా అండి అని కొంతమందికి సెంటిమెంట్ ఉన్నప్పుడు మీరు సోమవారం రోజునే కదిలించేస్తే మీకు అంతటితో పూజ అనేది సంపూర్ణమవుతుంది. తర్వాత మీరు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చండి. ఇదండి ఈ వీడియోలో వచ్చేసి సంకటహార చతుర్థి వ్రతం పూజా విధానం ఎలా చేయాలి అన్నీ క్లియర్గా తెలియజేశానండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.